సౌఖ్యమునకు తొలి సోపానం సౌహార్దమే సౌఖ్యానికి సురుచిర సౌధం సంస్కార బలమే సంఘ సౌభాగ్యం చైతన్య శ్రీపతులే పరమాత్మ ప్రతినిధులై దారి చూపగలరు మానవాళికి సుగుణాల సుమమాలతో బ్రతుకు పరిమళ భరితం కావాలి బంగారు భావాల అలంకరణతో శోభాయమానం చేయాలి సుగుణాల సుమమాలతో బ్రతుకు పరిమళ భరితం కావాలి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పదవికి ఆధారము చదువు. ఎవరైతే పాత భక్తులుగా ఉంటారో వారు బాగా చదువుకుంటారు, మంచి పదవిని కూడా పొందుతారు. ప్రశ్న: తండ్రి స్మృతిలో ఉండేవారి గుర్తులు ఏమిటి? జవాబు: స్మృతిలో ఉండేవారికి మంచి గుణాలు ఉంటాయి. వారు పవిత్రంగా అవుతూ ఉంటారు. రాయల్టీ వస్తూ ఉంటుంది. పరస్పరంలో మధురమైన పాలు చక్కెర లాగా కలిసిమెలిసి ఉంటారు. ఇతరులని చూడక స్వయాన్ని పరిశీలించుకుంటారు. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. భారతదేశం ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రము గీత అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ గీతను ఎవరు గానం చేశారో ఎవ్వరికీ తెలియదు. ఇవి జ్ఞాన విషయాలు. ఈ హోలీ మొదలైనవి మన పండగలు కావు. ఇవన్నీ భక్తి మార్గంలోని పండగలు. పండగ అంటే కేవలం ఒక త్రిమూర్తి శివ జయంతి మాత్రమే. అయితే కేవలం శివ జయంతి అని ఎప్పుడూ చెప్పరాదు. త్రిమూర్తి అనే శబ్దము చేర్చుకుంటేనే మనుషులు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు త్రిమూర్తి చిత్రం ఉంది. దైవీ స్వరాజ్యం మీ జనం సిద్ధ అధికారము అని కింద వ్రాసి ఉండాలి. శివ్ భగవానుడు తండ్రి కూడా కదా, వారు తప్పకుండా వస్తారు. వచ్చి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. రాజయోగాన్ని నేర్చుకోవటం ద్వారానే స్వర్గాధికారులుగా అయ్యాము. చిత్రాలలో చాలా జ్ఞానం ఉన్నది. చిత్రాలు ఎలా తయారు చేయాలంటే మనుషులు చూస్తూనే ఆశ్చర్యపోవాలి. అది కూడా ఎవరు చాలా భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. తక్కువ భక్తి చేసి ఉంటాయి వారు జ్ఞానాన్ని కూడా తక్కువగా అర్థం చేసుకుంటారు. కనుక పదవి కూడా తక్కువదే పొందుతారు. దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. పూర్తి ఆధారమంతా చదువుపై ఉంది. చాలా బాగా యుక్తితో మధురంగా మాట్లాడేవారు మీలో కొద్దిమందే ఉన్నారు. మంచి పిల్లల పనులు కూడా మంచిగా ఉంటాయి. గుణాలు కూడా మంచిగా ఉండాలి. ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. అంత రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. అక్కడక్కడ శూద్రుల నడవడికలు చాలా బాగా ఉంటాయి. కానీ ఇక్కడ బ్రాహ్మణ పిల్లల నడవడికలు ఎలా ఉన్నాయంటే విషయం అడగనే అడగొద్దు. కనుక వీరికి ఈశ్వరుడు చదివిస్తూ ఉన్నారా అని బయటవారు కూడా అడుగుతారు. పిల్లల నడవడికలు అలా ఉండరాదు. చాలా మధురంగా క్షీరఖండంలాగా ఉండాలి. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేయకుంటే పొందలేరు. బాబా ఏమో చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట బేహద్దు తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. త్రిమూర్తి చిత్రము చాలా బాగుంది. స్వర్గ నరకాలు ఇరువైపులా ఉన్నాయి. సృష్టి చక్రంలో కూడా స్పష్టంగా ఉంది. ఏ ధర్మం వారికైనా ఈ సృష్టి చక్ర చిత్రము లేక వృక్షము చిత్రము చూపించి లెక్క అనుసారము మీరు నూతన ప్రపంచమైన
స్వర్గంలోకి రాలేరని అర్థం చేయించవచ్చు. ఏ ధర్మమైతే సర్వశ్రేష్టంగా ఉండేదో, ఎవరైతే అందరికంటే ధనవంతులుగా ఉండేవారో వారే అందరికంటే పేదవారుగా అయ్యారు. ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారి సంఖ్యనే ఎక్కువగా ఉండాలి. కానీ హిందువులు చాలామంది వేరువేరు ధర్మాలలోకి మారిపోయారు. తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు. లేక మా ధర్మం హిందూ ధర్మమని చెప్తారు. తమ ధర్మాన్ని కూడా తెలుసుకోలేదు. చాలామంది ఈశ్వరుణ్ణి శాంతిదేవా అని పిలుస్తారు. కానీ శాంతికి అర్థం తెలియదు. కొందరికి శాంతి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన మీకు బాబా విశ్వరాధ్యాన్ని బహుమతిగా ఇస్తారు. ఈ బహుమతి కూడా నెంబర్వారు పురుషార్థానుసారం లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రి అయిన భగవంతుడు. బహుమతి ఎంతో గొప్పది. సూర్యవంశీ సామ్రాజ్యము. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో మొత్తం విశ్వ చరిత్ర, భూగోళాలు, వర్ణాలు మొదలైనవన్నీ ఉన్నాయి. విశ్వరాధ్యాన్ని పొందాలంటే కొంత శ్రమ కూడా చేయాలి. పాయింట్ ఏమో చాలా సులభము. టీచర్ ఏ పనిని ఇస్తారో అది చేసి చూపించాలి. కనుక ఎవరిలో పూర్తి జ్ఞానం ఉందో బాబా చూడాలి. చాలామంది పిల్లలు మురళీ పైన కూడా గమనం ఉంచరు. రెగ్యులర్గా ప్రతిరోజు మురళీ చదవరు. ఎవరు మురళీ చదవరో వారు ఇతరుల కళ్యాణం ఏం చేస్తారు? ఏ కళ్యాణము చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. స్వకల్యాణం చేసుకోరు, ఇతరుల కళ్యాణం చేయరు. అందుకే గుర్రపు సవారీలు పాదాచారులు అంటారు. కొంతమంది మహారథులు ఎవరు స్వయం కూడా అర్థం చేసుకోగలరు. బాబా గుల్జార్ను, కుమారికాను, మనోహర్ను పంపించండి అని అడుగుతారు. ఎందుకంటే అడిగేవారు గుర్రపు సవారీలు, వారు మహారథులు. బాబా పిల్లలందరినీ చాలా బాగా అర్థం చేసుకోగలరు. కొందరిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది కదా. అప్పుడప్పుడు మంచి మంచి పిల్లలు కూడా మాయా తుఫాన్ల వల్ల భూతాలుగా అవుతారు. జ్ఞానం వైపు గమనం ఉండదు. బాబాకు పిల్లల సంగతి వారి సర్వీస్ ద్వారా తెలుస్తుంది కదా. సర్వీస్ చేసేవారు తమ సమాచారం అంతా బాబాకు ఇస్తూ ఉంటారు. గీతా భగవానుడు మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. ఆ గీతను కంఠస్థం చేసి 1000 రూపాయలను సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయ వారు, తర్వాత మీరే దైవీ సాంప్రదాయం వారుగా అవుతారు. అందరూ తమను తాము ఈశ్వరుని సంతానమని చెప్తారు. మళ్ళీ మేమంతా ఈశ్వరులమని చెప్తారు. ఎవరికి ఏది తోస్తే అది అంటూ ఉంటారు. భక్తి మార్గంలో మనుషుల పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. ఈ ప్రపంచమే పతితమైన ఇనుప యుగము. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు. దానితో పాటు దైవీ గుణాలు కూడా అవసరం. లోపల బయట సత్యత కావాలి. ఆత్మనే అసత్యంగా తయారైంది. దానిని సత్యమైన తండ్రి మళ్ళీ సత్యంగా తయారు చేస్తారు. తండ్రే వచ్చి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. మేము ఇలాంటి గుణవంతులుగా అవుతున్నామని పిల్లలు మీకు తెలుసు. మాలో ఏ ఆసురీ గుణాలు లేవు కదా. స్వయాన్ని చెక్ చేసుకుని ఉండండి. నడుస్తూ నడుస్తూ మాయా చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే చాలా శిథిలమై కింద పడిపోతారు. మీకు జ్ఞానయోగాలే హోలీ, దుర్యా పండగలు. వారు కూడా హోలీ పండగను జరుపుకుంటారు. కానీ దాని అర్థం ఏమిటి ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఇవి
జ్ఞాన విజ్ఞానాలు. వీటి ద్వారా మీరు స్వయాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. వారు ఏవేవో చేస్తారు. వారు దుమ్ము చల్లుకుంటారు. ఎందుకంటే ఇది రౌరవ నరకము. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశన కర్తవ్యం నడుస్తోంది. ఈశ్వరీయ సంతానంపైన మీపై కూడా మాయ ఒక్కసారిగా ఎంత గట్టిగా ముష్టి యుద్ధం కొడుతుందంటే జోరుగా దాని ఊపిలో పడిపోతారు. మళ్ళీ మీరు దాని నుండి వెలుపలికి రావడం కష్టమవుతుంది. ఇందులో ఆశీర్వాదము మొదలైనవి ఏవీ ఉండవు. మళ్ళీ కష్టపడి ఈ వైపుకు ఎక్కవలసి వస్తుంది. అందుకే చాలా జాగ్రత్త అవసరం. మాయా దాడి నుండి రక్షించుకునేందుకు ఎప్పుడూ దేహాభిమానంలో చిక్కుకోకండి. సదా జాగ్రత్తగా ఉండాలి. అందరూ సోదరీ సోదరులని గుర్తించండి. బాబా ఏమి నేర్పిస్తారో ఈ సోదరులు కూడా అదే నేర్పిస్తారు. ఇందులో బలిహారం బాబాది, సోదరులది కాదు, బ్రహ్మది కాదు, బలిహారం కాదు. ఇతడు కూడా పురుషార్థం చేసి నేర్చుకున్నాడు. పురుషార్థం బాగా చేశాడు అనగా తన కళ్యాణం చేసుకున్నాడు. మనకు కూడా నేర్పిస్తారు కనుక మనం మన కళ్యాణం చేసుకోవాలి. నేడు హోలీ పండగ. ఇప్పుడు హోలీని గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు. జ్ఞానము విజ్ఞానము, చదువుని జ్ఞానము అని అంటారు. విజ్ఞానం అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. విజ్ఞానము జ్ఞానము కన్నా అతీతమైనది. ఇక్కడ మీకు జ్ఞానం లభిస్తుంది. దీని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. పోతే అది శాంతిధామము. ఇక్కడ పాత్రను అభినయించి అలసిపోయినప్పుడు శాంతిధామానికి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ సృష్టి చక్ర జ్ఞానం ఉన్నది. ఇప్పుడు మనము స్వర్గంలోకి వెళ్తాము. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నరకంలోకి వస్తాము. మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నడుస్తూనే ఉంటుంది. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. అసలు ఈ డ్రామా ఎందుకు తయారైందని కొందరు అంటారు. అరే, ఇది కొత్త పాత ప్రపంచాల ఆట. అనాదిగా తయారైంది. వృక్షంపై అర్థం చేయించడం చాలా మంచిది. మొట్టమొదటి ముఖ్య విషయము తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు. పోను పోను ఇతర ధర్మాలలోకి ఎవరెవరు మారిపోయారో తెలుస్తుంది. వారు కూడా మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు అందరూ వస్తారో అప్పుడు మనుషులు ఆశ్చర్యపడతారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. అందరికీ చెప్పాలి, మీకు ఈ చదువే పెద్ద పండగ. దీని ద్వారా మీకు చాలా సంపాదన జరుగుతుంది. వారు ఆ పండగలను ఆచరించేందుకు ఎంతో ధనాన్ని మొదలైన వాటిని వ్యర్థం చేస్తారు. ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతాయి. పంచాయతీ రాజ్యంలో ఎన్నో జగడాలున్నాయి. ఎవరికైనా లంచము ఇచ్చైనా చంపించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఉదాహరణలు చాలా జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. పిల్లలకి తెలుసు, రావణ రాజ్యంలో చాలా ఉపద్రవాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఒకరి మతము ఒకరికి సరిపడనందున ఎన్నో జగడాలు గొడవలు ఉన్నాయి. కనుక తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పాత ప్రపంచాన్ని మరిచి ఒంటరిగా అవ్వండి. ఇంటిని స్మృతి చెయ్యండి. మీ సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఎవరితోనూ ఎక్కువగా కూడా మాట్లాడకండి, లేకుంటే చాలా నష్టపోతారు. చాలా మధురంగా, శాంతిగా, ప్రీతిగా మాట్లాడటం చాలా మంచిది. ఎక్కువగా మాట్లాడకుండట మంచిది. శాంతిగా ఉండటం అన్నిటికంటే మంచిది. పిల్లలు, మీరు శాంతితో విజయం పొందుతారు. ఒక్క తండ్రితో తప్ప ఇతరులెవ్వరిపైనా ప్రీతిని ఉంచరాదు. తండ్రి నుండి ఎంత ఆస్తి కావాలో
అంత తీసుకోండి. లౌకిక తండ్రి ఆస్తి గురించి ఎన్ని జగడాలు జరుగుతాయి. ఇందులో ఎలాంటి గొడవలు లేవు. ఎంత కావాలంటే అంత మీ చదువు ద్వారా తీసుకోవచ్చు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. పాట చూడకున్నా ప్రేమిస్తాను, ఇంట్లో కూర్చొని స్మృతి చేస్తాను. ఈ పాట ఎవరు మస్తీలో ఉండే బంధనంలో ఉన్న గోపిక ద్వారా గానం చేయబడ్డ బాట. ఇది కల్పకల్పము జరిగే విచిత్రమైన ఆట. చూడకుండానే ప్రేమిస్తారు. పాప ప్రపంచంలోని వారికి ఏం తెలుసు? కల్పకృత పాత్ర ఉన్నదున్నట్లు రిపీట్ అవుతూ ఉంది. భలే ఆ గోపిక ఇల్లు వాకిలి వదలలేదు, కానీ స్మృతి ద్వారా కర్మబంధనాలను సమాప్తం చేసుకుంటూ ఉంది కనుక ఎంత సంతోషంగా ఊగుతూ మస్తిలో పాడుతూ ఉంటుంది. కనుక వాస్తవానికి ఇల్లు వదిలే మాట లేదు. ఇంట్లోనే కూర్చొని చూడకుండా ఆ సుఖంలో ఉండి సేవ చేయాలి. ఏ సేవ చేయాలి? పవిత్రంగా అయ్యే, పవిత్రంగా చేసే సేవ. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము ద్వారా 3వ నేత్రం లభించింది. ఆది నుండి అంతిమం వరకు బీజము మరియు వృక్షము రహస్యం మీ దృష్టిలో ఉంది కనుక జీవితాన్ని సమర్పించారు. ఈ జ్ఞానము ద్వారా 21 జన్మల సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇందులో లోక మర్యాదలు, వికారి కుల మర్యాదలు ఏ కొద్దిగా ఉన్నా వారు సేవ చేయలేరు. అది మీ లోపము. చాలామంది ఈ బ్రహ్మ కుమారీలు ఇంటిని విడిపించేందుకు వచ్చారని అనుకుంటారు, కానీ ఇందులో అటువంటి విషయమేమీ లేదు. ఇంట్లో కూర్చొనే పవిత్రంగా ఉండాలి, సేవ చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు అధికారిగా అవుతారు. అలా రానివారు కల్పకృతము శత్రుత్వ పాత్రను అభినయిస్తారు. ఇందులో ఎవ్వరి దోషము లేదు. ఎలాగైతే మనకు పరమాత్మ కార్యం తెలుసో అలా డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను తెలుసుకున్నాము కనుక ఇందులో ద్వేషము రాదు. ఇటువంటి తీవ్ర పురుషార్థం చేసే గోపికలు రేస్ చేసి విజయమాలలో కూడా రాగలరు. అచ్చా, ధారణ. సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు కనుక సత్యంగా వ్యవహరించాలి. మాలో ఏ ఆశ్రయ అవగుణాలు లేవు కదా, మేము ఎక్కువ మాట్లాడలేదు కదా, స్వయాన్ని పరిశీలించుకోవాలి. చాలా మధురంగా తయారై శాంతిగా ఉండి ప్రేమగా మాట్లాడాలి. మురళీపై పూర్తి గమనం ఉంచాలి. రోజు మురళీ చదవాలి. స్వకల్యాణము, ఇతరుల కళ్యాణం చేయాలి. టీచర్ ఏ పని ఇస్తారో అది చేసి చూపించాలి. వరదానము. హోలీ శబ్దం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థపు వేగాన్ని తీవ్రం చేసే తీవ్ర పురుషార్థి భవ. హోలీ అంటే ఏ విషయమైతే జరిగిపోయిందో అది గడిచిపోయింది, దానిని పూర్తిగా సమాప్తం చేయాలి. గతించిన దానిని గతింపచేసి ముందుకు వెళ్ళడమే హోలీని జరుపుకోవడం. జరిగిపోయిన విషయం చాలా పాతది, ఏదో జన్మలోనిది అని అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి వస్తుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగము తీవ్రమవుతుంది. కనుక మీ సొంత మరియు ఇతరుల జరిగిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి, మనస్సులో ఉంచుకోకండి. కాకపోతే వాటిని ఎప్పుడూ కూడా వర్ణించకండి. అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవుతారు. స్లోగన్. స్నేహమే సహజ స్మృతికి సాధనం. అందువల్ల సదా స్నేహిగా ఉండాలి.
మరియు స్నేహిగా తయారు చేయాలి. అచ్చా. ఓం శాంతి. సాగించాలి శివ సంస్మరణం, వెలిగించాలి ఆశా కిరణం. కలికాలం కడతేరే తరుణం, సత్యయుగం అరుదించే సమయం. సత్యయుగం అరుదించే సమయం. సాగించాలి శివ సంస్మరణం, వెలిగించాలి ఆశా కిరణం. అస్థిరమౌ దేహంపై మోహం తొలగించాలి సుస్థిర ధ్యానం. అస్థిరమౌ దేహంపై మోహం తొలగించాలి సుస్థిర ధ్యానం. శాశ్వతమౌ సత్యముతో నిత్యం కలిగించాలి అనుసంధానం. ఆత్మకు అనిశం అమృత కలశం అందించాలి జ్ఞాన ప్రకాశం. సాగించాలి శివ సంస్మరణం, వెలిగించాలి ఆశా కిరణం. కలికాలం కడతేరే తరుణం, సత్యయుగం అరుదించే సమయం. సత్యయుగం అరుదించే సమయం. సాగించాలి శివ సంస్మరణం, వెలిగించాలి ఆశా కిరణం. శాంతి సౌఖ్యముల చైత్ర సరాగం చిందించును ఆనంద పరాగం. శాంతి సౌఖ్యముల
చైత్రసరాగం చిందించును ఆనందపరాగం జగతిని కమ్మే కాంతి తరంగం జ్యోతి బిందువే మంగళ మార్గం ఇలపై ఇకపై స్వర్ణయుగం ఇది భువికి దివికి సంయోగం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం కలికాలం కడతేరే తరుణం సత్యయుగం అరుదించే సమయం సత్యయుగం అరుదించే సమయం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం